ఐదవ శ్లోకము. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నా త్వం వేస్తా పరం తప. శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను, బహూని పెక్కు మే నాకు వ్యతీతాని గడిచినవి జన్మాని జన్మలు తవా నీకు చా కూడా అర్జున ఓ అర్జున తానే ఆ జన్మలను అహం నేను వేద ఇరుగుదును సర్వాణి అన్నింటినీ త్వం నీవు నా వేస్తా ఇరుగవు పరంతప శత్రువులను అణచువాడా. దేవాదిదేవుడు పలికెను, ఓ పరంతప నీకును నాకును అనేక జన్మలు గడిచినవి, అవన్నీ నాకు గుర్తున్నవి, కానీ నీకు అట్లు అవి గుర్తు ఉండవు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని అనేక అవతారములకు సంబంధించిన సమాచారము మనకు బ్రహ్మ సంహిత 5:33 ద్వారా లభించును. అందులో ఇట్లు చెప్పబడినది, అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వితీయుడు అచ్యుతుడు అనాది అయిన దేవాదిదేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అతడు అనంత రూపములుగా విస్తరించినను పురాణ పురుషునిగా నిత్య యౌవనముతో అలరారును వానిగా భాషించును. భగవంతుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభములైనను శుద్ధ భక్తులకు మాత్రము అవి స్వయముగా ప్రకటమవును. బ్రహ్మ సంహిత 5:39లో కూడా ఇట్లు తెలుపబడినది, రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామ నృసింహాది అనేక అవతారములను ఇతర అనేక అవతారములను ధరించువాడు మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుతూ స్వయముగా అవతరించడివాడు అయిన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. భగవానుడు అద్వితీయుడని తెలియబడినను అసంఖ్యాక రూపములతో స్వయముగా అవతరిస్తుండునని వేదములలో కూడా తెలుపబడినది. అతడు అనేక రంగులను మార్చినను నిజమునకు మార్పురహితముగా ఉండు వైడూర్యమని వంటి వాడు. ఆ నానా రూపములు కేవలము శుద్ధ భక్తులకు మాత్రమే అవగతమగును. కేవలము వేదాధ్యయనము ద్వారా మాత్రమే అవి అవగతము కావు. వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ. అర్జునుని వంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుని నిత్య సహచరులు. భగవానుడు ఎప్పుడు అవతరించినను వివిధ స్థాయిలలో అతనిని సేవించుట కొరకై అతని నిత్య అనుచరులైన భక్తులు కూడా అవతరించుదురు. అర్జునుడు అట్టి భక్తులలో ఒకడు. కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు సూర్యదేవుడైన వివస్వానునకు గీతా జ్ఞానమును బోధించినప్పుడు అర్జునుడు కూడా తన స్థాయిలో మరొక భిన్న రూపములో భగవానుని చెంతనే నిలిచి ఉండెనని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియను. కానీ అర్జునునకు మరియు భగవానుని నడుమ భేదమేమనగా భగవానుడు ఆ విషయమును గుర్తుంచుకొనెను. అర్జునుడు అట్లు గుర్తుంచుకొనుటకు సమర్థుడు కాకుండెను. పరంతప ఇదే అంశలైన జీవులకు మరియు భగవానునకు మధ్య గల భేదము. ఇక్కడ అర్జునుడు శత్రువులను అణచగల గొప్ప యోధునిగా పరంతప సంబోధించబడినను
తన గత జన్మలలో జరిగిన విషయములను స్మరించలేకపోయెను. కనుక జీవుడు లౌకిక పరిగణనలో ఎంతటి గొప్పవాడైనను జీవుడు పరమపురుషునికి ఎన్నడను సమానుడు కాలేడు. శ్రీకృష్ణ భగవానునితో శాశ్వత సహచర్యమును కలిగిన వాడు నిశ్చయముగా ముక్త పురుషుడైనను అతడెన్నడును భగవానునితో సమానుడు కాబోడు. బ్రహ్మ సంహిత 5:33లో శ్రీకృష్ణుడు అచ్యుతునిగా వర్ణించబడెను. భౌతిక ప్రకృతి సంపర్కములో ఉన్నప్పటికీ అతడు తన దివ్యత్వమునెన్నడును విస్మరింపడు. కనుక జీవుడు అర్జునుని వంటి ముక్త పురుషుడైనను అతడు అన్ని విధములుగా భగవానునితో సమానుడు కాలేడు. అర్జునుడు భగవంతుని భక్తుడైనను కొన్ని మార్లు భగవంతుని స్థితిని అతడు విస్మరించును. అయినను దివ్యానుగ్రహముచే భక్తుడు వెంటనే తిరిగి భగవానుని అచ్యుత స్థితిని గ్రహించగలుగును. కానీ అభక్తులు లేక దానవ ప్రవృత్తి గలవారు భగవంతుని అట్టి దివ్యస్థితిని గ్రహించలేరు. కనుకనే గీతలోని ఈ వివరణలు అభక్తులకు మరియు అసుర స్వభావము గల వారికి ఎన్నటికి అవగతములు కావు. శ్రీకృష్ణార్జునులు ఇరువురును స్వభావరీత్యా నిత్యులైనను కోట్లాది సంవత్సరాలకు పూర్వము తాము చేసిన కర్మలన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు గుర్తుంచుకొనగా అర్జునుడు అట్లు గుర్తుంచుకోలేకపోయెను. జీవుడు తన దేహ పరివర్తన చేత సర్వమును విస్మరించునని మరియు శ్రీకృష్ణ భగవానుడు తన సచ్చిదానంద దేహమును మార్చని కారణముగా సమస్తమును గుర్తుంచుకొనని మనము ఇక్కడ గుర్తించవలెను. అతడు అద్వైతుడు అనగా అతనికి మరియు అతని దేహముకు నడుమ ఎట్టి భేదము లేనట్టివాడు. అతనికి సంబంధించిన ప్రతిదీ బ్రహ్మమే. కానీ బద్ధజీవుడు తన భౌతిక దేహముకు అతీతముగా ఉండును. భగవానుని మరియు అతని దేహముకు నడుమ భేదము లేకుండుట చేత అతడు భౌతిక జగత్తులో అవతరించినను అతని స్థితి సామాన్య జీవుని స్థితికి ఎల్లప్పుడూ భిన్నముగా ఉండును. భగవానుని ఎట్టి దివ్య స్వభావమును దానవ ప్రవృత్తి గలవారు అవగాహన చేసుకోలేరు. ఈ విషయమును భగవానుడే స్వయముగా తరువాతి శ్లోకములో వివరించును.